ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమైన స్నేహితుడు, హూ ఈజ్ రియల్ ఫ్రెండ్ అని ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం చదివేస్తూ ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనిపించినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. సహా దుర్దశలో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. యోబు స్నేహితులు వచ్చారు కానీ సహోదరులుగా, సహాయకులుగా లేరు. వాళ్ళు ఏం చేశారటండి? బాధ పెట్టేటువంటి వారుగా, శ్రమ పెట్టేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఫ్రెండ్షిప్ డే రోజున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టేసేసి మరలా ఫ్రెండ్షిప్ డే వరకు మాట్లాడకుండా ఉండేటువంటి వారు కాదు. నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తారంటండి. దుర్దశలో నీ పరిస్థితి ఎలాగున్నా, ఎటువంటి సిచ్యువేషన్ నీకున్నా, నీతో ఉండేటువంటి వారు నిజమైన స్నేహితులు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, వాడుకునేవాడు కాదు ఆదుకునేవాడు స్నేహితుడు అంట. ఎంత బాగుంది కదా. వాడుకునేవాడు కాదు ఆదుకునేవాడు అంట స్నేహితుడు. అరిస్టాటిల్ గారు ఒక మాట అన్నారన్నమాట. ఏంటంటే, ఇద్దరు మనుషుల్లో ఒకే ఆత్మ ఉంటే అది స్నేహం అంట. ఎంత బాగుంది చూసారు ఈ కొటేషన్. అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి కొటేషన్ ఏంటంటే, ఇద్దరు మనుషుల్లో ఒకే ఆత్మ ఉంటే అది స్నేహం అన్నమాట. అదే స్నేహం. కాబట్టి ఏకాత్మ అంటే ఏంటి గమనించాలి. ఏకాత్మ, ఏక శరీరం, ఒకే బండ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని స్వభావం అన్నమాట. కాబట్టి ఎవరిలోనైతే ఏకాత్మ అనగా దేవుని యొక్క ఆత్మ ఒకటే, ఏకాత్మ కలిగి ఉంటారో, ఒకే విధమైన ఆలోచన కలిగి ఉంటారో, అది ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోహాను సువార్తలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 15వ వచనంలో అక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? దాసుడు తన యజమానుడు చేయని దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులను మీకు తెలియజేసి తిని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క విషయాలన్నీ కూడా ఇంకొక వ్యక్తికి బాగా తెలుసాయంటే దేవుడు అనుకోండి. దేవుడు తెలుసు, గర్భంలో రూపించబడక ముందే నిన్ను ఎరిగినాను అని చెప్తాం. కానీ ఒక భూలోక రాజ్యంలో ఒక మనిషికి నీ గురించి ఎక్కువ బాగా ఎవరు తెలిసే? నీ భార్యకి అనుకుంటారు చాలామంది. కాదు, ఎవరికి బాగా తెలుసా? స్నేహితులకి. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు, భార్యలకి, పిల్లలకి చెప్పుకోలేని విషయాలు చాలామంది కొన్ని ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా ఫ్రెండ్స్కి చెప్తారు. స్నేహితులకి ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఫుల్గా ఉంది, కాబట్టి నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నా, దాసుడు కాదు, నువ్వు నా స్నేహితుడు. ఒక మాట చదివాను నేను, చాలా మంచిగా అనిపించింది. నా ముందు నువ్వు నడవద్దు, నేను నిన్ను ఫాలో అవ్వలేను. నా వెనకాల నడవద్దు, నేను నిన్ను చూడలేను. మరి ఎక్కడ నడవాలి? నా పక్కనే నడిస్తే నేను నీతో స్నేహం చేయగలుగుతాను, నీతో చక్కగా ఉండగలుగుతాను అని ఒక కొటేషన్ ఉంటుందన్నమాట. హల్లెలూయా. చూసారా? ముందు నడిస్తే నేను నిన్ను ఫాలో అవ్వలేను, ఒకవేళ వెనక నడిచామనుకో నేను చూడలేను. కాబట్టి నా పక్కనుంటే నిన్ను నేను హత్తుకోగలుగుతాను, నీతో స్నేహం చేయగలుగుతాను. కాబట్టి దేవుడు నువ్వు ముందు వెళ్ళిపోవట్లేదు, లేకపోతే నా వెనక రావట్లేదు. ఏమన్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమందు దేవుడు సింహాసనాసీనుడు అయినాడంట. పిల్లలు గమనించాలి. సింహాసనాసీనుడై ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన పక్కన నీకు కుర్చీ చేసి, ఆయన కుడి పక్కన నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టుకుంటున్నాడంట. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తక్కువవారుగా చూడలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒక అంటే పక్కనే ఉండేటువంటి సహోదరుడిగా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫ్రెండ్షిప్ డే అంటే చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు. మనం గమనించినట్లయితే ఫ్రెండ్ అనేటువంటి మాటని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, మరి 9, 5, 14 ఈ నెంబర్స్ అన్నీ మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే 108 వస్తుంది అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? 108 వస్తుంది. ఎందుకని ఆ పేరు పెట్టారంటే 108 మీరు గమనించండి.
ఎఫ్ అంటే 9 ఇలాగ ఇంగ్లీష్ లెటర్స్ అన్నిటిని నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుని అవన్నీ టోటల్ చేస్తే 108 వస్తుంది. చూసారు, ఇందాక మాట చెప్పుకున్నాం మనం, వాడుకునేవాడు కాదు ఆదుకునేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. కాబట్టి 108 నిన్ను వాడుకోదు, 108 నీకు ఆదుకుంటుంది, 108 నిన్ను ఆదుకుంటుంది. అందుకనే దానికి ఫ్రెండ్షిప్కి సాదృశ్యం అన్నమాట, నిజమైనటువంటి ఫ్రెండ్. చూసారా, జస్ట్ ఫోన్ చేస్తే చాలు టక్కనే, ఏం ఆశించకుండా. చూసారా, 108కి మీరు ఏమైనా డబ్బులు ఇస్తారు ఎప్పుడన్నా? నో, ఫ్రీ సర్వీస్ అనమాట. కాబట్టి నీ స్నేహితుడు ఏంటంటే దుర్దశలో, ఇదే బాగుంది కదా. చూసారా, మళ్ళీ చదువుదామా. సామెతల 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు ఊరికి నీ దగ్గరకు వచ్చేది ఏంటి? 108 ఫ్రెండ్షిప్, 108. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ కూడాను. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేటువంటి వాడు అంటే ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? లేరు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మీరు దాసులు కాదు, అసలు మీరు ఎవరు కాదు, నాకు స్నేహితులు. దేవునికి స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇదే చూద్దాం మనం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణుడు. ఎవరంటే దేవుడు పరిపూర్ణుడు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు కూడా పరిపూర్ణుడిగా ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ కారు కొనుగోలు ఏం చేస్తాడు? మనం తీసుకెళ్ళి డ్రైవ్ చేయరా అంటాడు. చూసారా, మన ఫ్రెండ్కి ఏదున్నా మనకున్నట్టే అనిపిస్తుంది మనకి కదా. ఎప్పుడైనా లేదని ఫీలింగ్ వస్తుంది? రాదు. అలాగే ఈ రోజున దేవుడు మన స్నేహితుడయ్యాడు, ఆయనదంతా మనదే. నెక్స్ట్ 12వ వచనం చూసినట్లయితే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనని అనుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు అన్నాడు. పెట్టేశాడు యేసయ్య. అంటే తన స్నేహితుడు అంటే నిన్ను నన్ను స్నేహం చేసి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు యేసయ్య? ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందరు. దేవునికి స్నేహితులై ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారంటే అందరూ చేతులెత్తారు సార్. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే దేవునికి స్నేహితులు ఎంతమంది అవ్వాలనుకుంటారు? ఎస్, అందరూ చేతులు ఎత్తేస్తాం. వింటున్నారా? ఎస్, అందరం చేతులు ఎత్తేస్తాం. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి స్నేహితులు అవ్వాలంటే ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. దేవునికి స్నేహితులు అవ్వాలంటే ఒక సిస్టమ్ పెట్టాడు. ఏంటా సిస్టమ్ అంట? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా. ఏం ఆజ్ఞాపించాడు దేవుడు? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలను అన్న దాంట్లోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నది అని చెప్పినటువంటి దేవుడు ఈ రోజున దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీకులాగానే నిన్ను నువ్వు ఎంతగానో ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎంతగా మరి ఇష్టపడుతూ ఉన్నావో, నీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఎంత బాధపడతావో, మరి ఏదైనా గుచ్చుకుంటే ఎంత బాధపడతావు, అలాగే ఎదుటి వారికి ఏదైనా జరిగితే నువ్వు వాళ్ళకదే జరిగింది నీకు జరిగేలాగా, వాళ్ళ సమస్య నీ సమస్యలాగా, వాళ్ళ సంతోషం నీ సంతోషంలాగా. ఎక్కడన్నా చెప్పండి, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది నాకు రాలేదు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు నాకు చేయట్లేదు, ఈ బాధ ఉన్నది తప్ప మరి సంతోషం ఎక్కడుంది? నిన్ను వలె నీ పొరుగువాని ఎక్కడ ప్రేమిస్తున్నావు? అర్థం చేసుకోవాలి అందరూ కూడా. నిజంగా నువ్వు దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి అయితే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తావు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఒక ఎగ్జామ్ రాస్తావు, నీకు రాలేదు, నీ ఫ్రెండ్కి వచ్చింది. అదే నీకు వస్తే ఏం చేస్తావు? సెలబ్రేట్ చేసుకుంటావు. కాబట్టి నీ ఫ్రెండ్కి వచ్చినా కూడా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. అది దేవుని ప్రేమించడం అంటేనే. వింటున్నారా? కాబట్టి ఒకే చోట ఉన్నారు, ఒకేసారి మ్యారేజ్ అయింది, కానీ స్నేహితులకి చక్కటి బిడ్డలు పుట్టారు, నీకు లేరు. అదే నీకు బిడ్డ పుట్టితే ఎంత సంతోషిస్తావో, నీ స్నేహితులకు పుట్టినప్పుడు కూడా సంతోషించాలి. అదే నిన్ను వల్ల పెరుగుని ప్రేమించడం అంటే. కానీ ఇది జరగదు మన జీవితంలో. ఎక్కడ సాక్ష్యమేనండి, ఎక్కడ మాట్లాడండి, అందరికీ పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వట్లేదు, అందరికీ ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు ఉద్యోగం రావట్లేదు, అందరికీ పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు, అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ నాకు మాత్రం ఏమీ చేయట్లేదు. ఇది మరి దేవుని ప్రేమించడం అంటారా? దీన్ని బట్టి మీరు దేవునికి స్నేహితులు అంటారా? చెక్ చేసుకోండి ఒకసారి, మీకు తెలిసిపోతుంది ఇప్పుడు మీరు దేవునికి స్నేహితులు కారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాడిని చేసిన ఎడలా. చేశారా దేవుడు చెప్పింది?
ఆలోచించండి. హార్ట్ మీద చేసుకుని ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎస్ అనండి. నో, ఖచ్చితంగా మనం అంత ఫెయిల్ ఇక్కడ. ఎందుకంటే బాధతో నిండిపోయిన హృదయం మంద, వేదనతో నిండిపోయిన హృదయం మంది, అసూయతో, ద్వేషంతో ఏమీ లేదులేండి అంటూ ఉంటారు పైకి. ఏమీ లేదంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట, మీ సంతోషము గమనించాలి, మీ అందు నా సంతోషం ఉండవలను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. మీ సంతోషం పరిపూర్ణమైందా? ఎక్కడ సంతోషం? పక్కడు జాబ్ వచ్చి నీకు రాకపోతే సంతోషం ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. కాబట్టి దేవునికి స్నేహితులం కాదో లేదో తెలిసిపోతుంది మనకి ఇక్కడ. హల్లెలూయా. వింటున్నారా ప్రియులరా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. అందరికీ అన్నీ తెలుసు, కానీ పాటించలేము మనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. అదండి నా ఆజ్ఞ, ఏం కాదు, ప్రేమించమన్నాడు. ప్రేమించమని చెప్పడం ఏంటండి అసలు విచిత్రంగానో. తన స్నేహితుల వరకు త్రాణపాన పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడం లేడు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసినట్టు మీరు నా స్నేహితులైందరు. దాసుడు చూడండి, ఫ్రెండ్ ఏం చేస్తాడు ఎప్పుడు కూడాను, ఎంత క్లోజ్గా ఉంటారు వాళ్ళు, ఎంత సమయం మాట్లాడుకుంటారు, ఎక్కడికైనా వెళ్తారు, ఎట్లాగైనా ఉంటారు. దేవుడు నీతో అటువంటి స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. నీ తలుపు తడుతూ ఉన్నాడు. నువ్వు తలుపు తెడిస్తే నీతో కలిసి భోజనం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. నాలంటి బ్రదర్ దేవుడు ఇష్టపడతాడా? నేను పాపిని, నేను దోషిని. గమనించాలి ప్రియులారా, దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడంటే నువ్వు గొప్పతనాన్ని బట్టో, నీలో ఏదో ఎలిజిబిలిటీ ఉందని చెప్పో, నీలో అర్హత ఉందని కాదు. మనలో యోగ్యత లేకపోయినా, ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? రేయ్ వాళ్ళతో మాట్లాడొద్దురా, చెడు స్నేహాలు వద్దురా, వాడు డ్రింకర్ రా, వాడు స్మోక్ చేస్తాడరా, వాడు ఇలా బూతులు తిడతాడరా, వాడు ఇట్లా తిరుగుతాడా, చిల్లరగాడరా, వాడితో స్నేహం చేయొద్దని చెప్తారు లేదు తల్లిదండ్రులు మీరు? ఖచ్చితంగాను. ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే మంచి క్వాలిటీస్ ఉండాలి. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు నా స్నేహితులు ఎందుకని అంటున్నాడో, ఏమి క్వాలిటీస్ ఉన్నాయో చెప్పండి మనలో మంచి. ఎందుకు నన్నింతగా ప్రేమించితివో దేవా, ఏముంది నాలో ఏ కోశాన లేదే నీ పరిశుద్ధత నాలోన ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు. చూసారా, ఏ కోశాన పరిశుద్ధత లేదు, ఏ ఎలిజిబిలిటీ లేదు, ఆయన దేవుడు నిన్ను ప్రేమించాడు అంటే దట్ ఈస్ ద లవ్. చూసారా, అర్హత లేనటువంటి వారికి అర్హతనిచ్చేటువంటిదే దేవుని కృప, దేవుని కనికరం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అంటే మనం ఏదో గొప్పవారము, అన్నీ ఉన్నటువంటి వారము అని కాదు. ఇక్కడ ఏదీ లేదు మనలోను, అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు, స్నేహితులుగా పిలుస్తున్నాడు, దాసుడిగా పిలవట్లేదు. చూసారా, ఈ లోక ప్రేమకి దేవుని ప్రేమ అగాపే లవ్ అంటే అన్కండిషనల్ లవ్, దేవుడు కండిషన్స్ లేనటువంటి ప్రేమ. కానీ నాకు స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? అయితే చిన్న కండిషన్, ఏమీ లేదు. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, నేను ఎలాగైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నానో, మీలో యోగ్యత లేదు, మీ జీవితం అంతా కూడా గందరగోళం, దోషం, మోసం, అసూయ, చిన్న కార్యం జరగబోతే దేవుడేడి, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటారు. నాకు సంబంధం లేకపోయినా సరే అంటాడు మాట దేవుడు. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యానికి దేవునికి సంబంధం ఉండదు. ఎందుకు తెలుసా? దేవుని కన్సల్ట్ చేయు, నిష్టానుసారంగా తిరుగుతుంటావు, చేస్తుంటావు. సమస్య వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరికి వస్తావు, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లు. అప్పుడు ఏంటి దేవా, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? మరి దేవుడు నిన్ను అడిగితే ఏం చెప్తావు? దేవుడు నీకు చక్కటి స్వరం ఇచ్చి, చక్కటి బలం ఇచ్చి, చక్కటి జీవితం ఇచ్చినప్పుడు ఎంతగా స్తుతించావు? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎన్ని గంటలు దేవునితో గడిపావు? శూన్యమే. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. బ్రదర్, ఏ పరిస్థితి బాగోలేదు బ్రదర్, అన్ని బాగున్నాక అందరూ చేస్తారు, ఏమి బాగున్నప్పుడు చేయాలి నువ్వు. ఏది సహకరించలేనప్పుడే దేవుని సందులో గడపాలి. అన్నీ ఉన్నప్పుడు అందరూ చేస్తారు, నీకు అన్నీ ఉంటే అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బిల్ గేట్స్ గారిని అత్యంత ధనవంతుడు ఎవరన్నా అని చెప్పి అడిగారంట. ఆయన అడిగితే అప్పుడు ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు ఆయన. బిల్ గేట్స్ గారు ప్రపంచంలోనే ఉన్నట్టు గొప్ప ధనవంతుడు మాట. ఆయన చెప్పిన స్టోరీ ఏంటంటే, అత్యంత ధనవంతుడు ఎవరు సార్ అంటే, నేను ఒకసారి ఒక 20 సంవత్సరాల క్రితం ప్రయాణమై వెళ్తూ ఉన్నాను.
ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేసరికి పేపర్ కొని చదువుకుందారని చూస్తే పేపర్ బాయ్ని పిలిచాను, పేపర్ ఇచ్చాడు, కానీ జేబులంతా తడిపితే చిల్లర లేదు. అప్పుడు నేను ఆ పేపర్ బాయ్ తోటి సరే బాబు తీసేసుకుని పేపర్ అంటే నో సార్ తీసుకోండి పర్వాలేదులేండి మరలా కనపడినప్పుడు ఇద్దరు అని చెప్పి అన్నాడంట. సరే ఆ పేపర్ తీసుకున్నాడు, ఆయన చదువుకున్నాడు. విచిత్రంగా 2 months తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తుంటే మళ్ళీ ఏమైందో తెలుసా, మళ్ళీ పేపర్ బాయ్ ఇచ్చాడు, కానీ పేపర్ కొనడానికి డబ్బులు లేవు. ఈసారి పిలిచాడు, కానీ ఈసారి కూడా డబ్బులు లేవు. అరే లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు, సరే బాబు వద్దులే అని అంటే లేదు సార్ తీసుకోండి అని చెప్పి ఆ పేపర్ బాయ్ అన్నాడు అనమాట. అది కాదు మరి ఎలాగానంటే, లేదు సార్ ఈ పేపర్ అమ్మితే ఇంకో పెద్ద పేపర్లు అమ్మేటువంటి డబ్బులు నాకు వస్తాయి, నా యజమానుడు ఏం చేస్తారంటే దీన్ని మాత్రమే కట్ చేస్తాడు, పర్వాలేదు తీసుకోండి సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ బిల్ గేట్స్ గారు మళ్ళీ కలవలేదు. 10, 20, 30 అలాగే ఒక 20 సంవత్సరాల దాకా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన ప్రపంచంలోని గొప్ప ధనవంతుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆ పేపర్ బాయ్ గుర్తొచ్చి వెంటనే ఎంక్వైరీ చేశాడంట, ఎక్కడున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి పనివారు ఆ పేపర్ బాయ్ని ఎలాగైతే వెతికి పట్టుకుని తీసుకుని వచ్చాడంట. వేరే స్టేట్లో పేపర్స్ అమ్ముకుంటున్నాడు, వేరే చోట జీవిస్తూ ఉన్నాడు. ఎలాగైతే ఆ అబ్బాయిని కనుక్కొని తీసుకుని వచ్చిన తర్వాత నేనెవరో గుర్తున్నానా, గుర్తున్నారు సార్, మీరు ప్రపంచంలోని గొప్ప ధనవంతులు, నువ్వు నాకు పేపర్ ఇచ్చా గుర్తుందా, ఇచ్చాను సార్, ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను. ఓ బాగా గుర్తుపెట్టుకున్నాడు ఈ అబ్బాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వింటున్నారా, 2 సార్లు ఇచ్చాను సార్ మీకు పేపర్ అని చెప్పాడు అంటాను. వెరీ గుడ్, సరే నేను అప్పుడు నీకేమీ డబ్బులు ఇవ్వలేకపోయాను, తిరిగి ఇవ్వలేకపోయాను, అప్పుడు నా దగ్గర ఇచ్చేటువంటి చేంజ్ లేదు, కుదరలేదు, కాబట్టి ఇప్పుడు చెప్పు నీకేమి కావాలంటే లేదు సార్ ఏమొద్దు సార్ ఏమొద్దు, లేదు అడుగు నీకు ఇస్తాను, ఏది కావాల్సిన ఇస్తాను, నీకు ఎంత వాటి హెల్ప్ కావాల్సిన నీకు చేస్తాను అని అంటే ఆ కుర్రాడు తిరస్కరించాడండి, వద్దు సార్ అని. ఎందుకని వద్దన్నావు అంటే, సార్ అప్పుడు నేను పేపర్ అమ్ముకునేటువంటి పరిస్థితి నాది, మీకు ఇచ్చినటువంటి పేపర్ కాస్ట్ ఎంతో తెలుసా, అనేక పేపర్లు అమ్మితే వచ్చేటువంటి డబ్బులు చాలా పరిస్థితి ప్రతికూలమైనటువంటిది. ఆ సమయంలో కనీసం మీ దగ్గర ఆ పేపర్కి ఇచ్చేటువంటి డబ్బులు లేవు. కాబట్టి నేను ఎందుకని మీకు ఇచ్చానంటే మీరు డబ్బులు ఆశించి కాదు, నాకు ఒక ఎదుటి వారికి సహాయం చేశాను అనేటువంటి మానసిక సంతృప్తి కొరకు, మనసు సంతోషించడానికి ఆ హెల్ప్ చేశాను. అటువంటి కష్టంలో సంపాదించిన డబ్బులు అవి. ఈరోజున మీరు సంపన్నులు, ఈరోజు నాకు ఏది కావాలో అది ఇచ్చేసేసి ఆ రోజు చేసినటువంటి సహాయానికి వెలకట్టి దాన్ని చేయాలనుకుంటున్నారు మీరు. ఆ రోజు చేసిన సహాయానికి మీరు ఎప్పటికీ వెలకట్టలేరు. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు సంపన్న స్థితిలో చేస్తున్నారు. అప్పుడు నేను మీకు చేసినటువంటి సహాయం చాలా పేదరికంలో నుంచి, చాలా క్లిష్ట పరిస్థితులను చేశాను, నా మనసు సంతృప్తి కొరకు చేశాను. అది దానికి దీనికి మీకు ఎప్పటికీ సమానం కాదు సార్. కాబట్టి మీరు ఈ డబ్బునిచ్చి ఆ యొక్క సహాయాన్ని మీరు సమానం చేయాలనుకుంటున్నారు, ఆ యొక్క సహాయానికి ఈక్వల్ చేయాలనుకుంటున్నారు, కాబట్టి అది ఈక్వల్ అవ్వదు సార్ ఎప్పటికీ అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఆ బిల్ గేట్స్ గారు అన్నమాట, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు నేను కాదు, అదిగో ఆయనే. ఎంతటి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఇతరులకు సహాయం చేయలేనటువంటి మనసు ఉన్నదే, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇతరులకి సహాయం చేయలేని మనసు ఉన్నదే, వాళ్ళే ధనవంతులు, డబ్బున్న వాళ్ళు కాదు అని చెప్పి బిల్ గేట్స్ గారు చెప్పారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. వింటున్నారా? కాబట్టి నువ్వు అన్నీ ఉన్నాక దేవుని పరిచర్య చేయటం కాదు, నీకున్న పరిస్థితుల్లోనే, నీకున్న స్థితిగతుల్లోనే నువ్వు దేవునికి దగ్గరగా జీవించాలి. నాకు ఏం అద్భుతం చేయట్లేదండి, దేవుని ఎలా స్తుతిస్తాను, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదండి, దేవుని ఎలా స్తుతిస్తాను, దేవుని ఎలా మహింపరుస్తాను. కాబట్టి ఈ రోజున ఈ యొక్క స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరినీ ప్రభువు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీరు నాకు స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? అయితే నా ఆజ్ఞలను గైకోనండి, మిమ్మల్ని వలె నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు లోక సంబంధుల ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించును. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పి రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు.
అరిస్టాటిల్ గారు ఏమన్నారంటే, ఇద్దరు వ్యక్తుల్లో ఒకే ఆత్మ ఉంటే అదే స్నేహం అన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంటే, ఏకాత్మ అయితే దేవుడు చెప్తున్నాడు కదా, క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండడి. అప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకమైతే, ఏకాత్మ ఏక శరీరం అయితే అప్పుడు నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండగలుగుతావు. దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే పక్కవాడిని చూసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడవు. నువ్వు సర్వనాశనం అవుతున్నా సరే, పక్కవాడు సర్వ సమృద్ధిలో ఉన్నా సరే ఎప్పుడు ఆనందిస్తావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సంతోషించగలుగుతావు. మీ సంతోషం పరిపూర్ణ కావాలని చెప్పి ఈ విషయాలు చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. మీ సంతోషము మీ అందు నా సంతోషం ఉండవలను. మీ సంతోషం వేరు, నా సంతోషం వేరు. హల్లెలూయా. యేసు అనుచూనే నా మదిలో సంతోషం పొంగేనమ్మా. యేసు అనుచూనే నా మదిలో సంతోషం పొంగేనమ్మా. మాట్లాడ మొదలీడి నన్ తన్మాటలు తేనెలో లీకే మా. చూడను మొదలైడి నన్ చూపంతయు పాపుల పైనేనమ్మా. యేసు అనుచూనే నా మదిలో సంతోషం పొంగేనమ్మా. యేసయ్య అంటే మన హృదయంలో సంతోషం పొంగాలి. అదే చెప్తున్నాడు దేవుడు. నా సంతోషము మీ యందు పరిపూర్ణం కావాలంటండి. నా సంతోషం మీ యందు నా సంతోషం ఉండవలను, మీ సంతోషం పరిపూర్ణం కావాలను. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి, సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, పూర్ణం కావాలంటండి. స్మైల్ ఎక్కడ ఉంటుంది? పెదాల మీద ఉంటుంది. పళ్ళు కనిపిస్తా అంతే తప్ప హృదయం మాత్రం వేదనతో నిండిపోయి ఉంటుంది. దేవుడు అలాగనలేదు, పరిపూర్ణం కావాలి. ఎవరిది? దేవుని సంతోషం మన యందు పరిపూర్ణం కావాలంటండి. కాబట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందురు. కాబట్టి దేవునికి స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమించు. ఎవడైనా నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను గైకుంటాడని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండడి. ఉందా? ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటి దగ్గర కుక్క ఉన్నది. బహుబహుమంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కుందేలు అన్నారు. కుందేలు ఏమైనా కుక్కలా గరుస్తుందా? అరవదు. బహుబహుమాని మాదంటే వాడేమో కుందేలు అన్నాడు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? పిచ్చి పట్టిందా ఏంటి? అదేమో కుక్క అయితే కుందేలు అంటాడేంటి? దాని చేష్టలన్నీ కుక్కలాగా ఉన్నాయి. అది బహుబహుమంటుంది. కుక్క అది, కుందేలు కాదు అంటారు లేదా? అలాగే మనం కూడా ఏంటి, ఇప్పుడు మన జీవితం ఏం చేస్తున్నాం? కుక్కలాగా జీవిస్తున్నాం. ఇప్పుడు కుక్కలాగా బహుబహుమంటున్నాం, కుక్కలాగా అరుస్తున్నాం. కానీ మనం ముద్దుగా కుందేలు అని పిలిపించుకుంటున్నాం. ఎలా పిలుస్తాం? ఎలాగవుతుంది? నేను దేవునికి స్నేహితుడిని. అబ్బా, ఎంతమంది చేతులు ఎత్తేస్తారో. నేను దేవునికి స్నేహితుడిని. మరి నీ పొరుగు అని దేశిస్తున్నావు. నీ మొరుగుడేమో కుక్కలాగా ఉన్నది. నువ్వు పలకటమేమో నేను స్నేహితుడిని. జాగ్రత్త ప్రియులారా. నువ్వేమి విత్తుతావో మనుషుడా, మోసపోకు. దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వేమి విత్తుతావో అదే కోసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఫ్రెండ్షిప్ విత్ జీసస్, దేవునితో స్నేహం, యేసుతో స్నేహం. అబ్బా, రాసుకుంటాం, మనం పెట్టుకుంటాం, చక్కగా మాట్లాడుతుంటుంటాం. ఐ లవ్ యూ జీసస్ అంటాం. యేసయ్య నా స్నేహితులు, నాకు ఎవ్వరు లేరు, నేను అనాథని. అబ్బో, ఎవరు లేదు అనాథని ఏంటి? మళ్ళీ దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఎడబాయను అనేమో దేవుడు చెప్తుంటే మళ్ళీ నేను అనాథను, నాకు ఎవరు లేరు. ఎవరు లేరో చెప్పొద్దు, ఎవరున్నారో చెప్పు. నీకేమీ లేదో చెప్పొద్దు, ఏమున్నదో చెప్పు. హల్లెలూయా. నా యేసయ్య ఉన్నాడు నాకు అని చెప్పడం రాదే? నాకు ఎవరు లేరండి, నన్ను ఎవరు పట్టించుకోరు. నీకు ఎందుకు అది అంతాను? లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారు? నువ్వు ఉన్నదాని గురించి చెప్పు. సర్వోన్నతుడు ఉన్నాడు, మన స్నేహితుడు ఉన్నాడు, మన ఫ్రెండ్ యేసయ్య. జాంతకులు చెత్తాడు ఆకాశాన్ని, శూన్యుని ఎలా తీశాడు భూగోళాన్ని. ఎంత గొప్ప ఆయన అనుకుంటే ఇంకెవరు కావాలి నీకు?
ఈయన ఉంటే నీకు ఇంకెవరు కావాలి? వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అది లేదు, ఇది లేదు. అసలైన ఉన్నదాన్ని గుర్తించట్లేదు. వింటున్నారా? ఉన్నదాన్ని గుర్తించట్లేదు, లేని దానికోసం ఆరాటపడుతున్నారు. ఉన్నదాంతో తృప్తి చెందట్లేదు, లేని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి మ్యాంగోస్ సీజన్ కాబట్టి 10 మ్యాంగోస్ మంచి కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడట. చాలా మంచిగా ఉన్నాయంట. తెల్లవారేసరికి ఆమె ఒకటి కుళ్ళిపోయిందంట. అయ్యో కుళ్ళిపోయిందని చెప్పి కుళ్ళిపోయిన మ్యాంగో అంతా తినేసాడంట. ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నాడు కదా. నెక్స్ట్ డేకి ఇంకోటి కుళ్ళిపోయిందంట. అయ్యో, ఏం చేస్తున్నాడు తెలుసా? రోజుకోటి కుళ్ళిపోతుంటే కుళ్ళిపోయిందే తింటున్నాడంట ఆయన. కుళ్ళిపోయిందని పడేసి సరే బాగున్నదాన్ని తినాలి కదా, లేదు, బాగున్నదాన్ని దాచుకుంటున్నాడంట. రేపుడికి ఉంటుందని. పాడైపోయింది కాబట్టి దీన్ని తినేస్తున్నాడట. కాబట్టి రోజు ఏం చేస్తున్నాడు? పాడైపోయింది తిన్నాడు. అమ్మ వింటున్నారా? ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందట్లేదు ఆయన. ఏదైతే లేదో పోయిందో దాన్ని పట్టుకుని జీవితం అంతా కూడా ఏం చేసి కుళ్ళిపోయిన మామిడిపళ్ళు తిన్నాడు. 10 కుళ్ళిపోయాక తిన్నాడు, ఒక్కటి కూడా బాగున్నా తినలేకపోయాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితం సింగిల్ బెడ్రూమ్లో ఉన్నావా? ఆనందించు, హ్యాపీగా ఉండు. అసలు ఇల్లే లేదా? రెంట్ హౌస్లో ఉన్నావు? థ్యాంక్ యూ జీసస్. ఆశించు, మంచిది ఇస్తాడు దేవుడు. అంతేగాని దేవా నాకు ఇల్లు లేదు, ఇంట్లో సోఫా లేదు, ఇంట్లో టీవీ లేదు, ఏసీ లేదు, మా జీవితం ఇంతే, మరి బతుకింతే, వీళ్ళ జీవితంలో ఎప్పటికీ శాంతి సమాధానం ఉండదు. వింటున్నారా? నా సంతోషము మీ యందు పరిపూర్ణం కావాలను. హల్లెలూయా. నా సంతోషం మీ యందు ఉండవలను, మీ సంతోషం పరిపూర్ణం కావాలను. మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. అర్థమవుతుందమ్మా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? నీకు ఎన్ని మణులు, మాన్యాలు, సిరులు, సంపదలు, భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా కానీ యేసయ్య నీలో లేకపోయినట్లయితే జీరో. నువ్వు హీరోలో జీవిస్తావు ఇక్కడ లోకంలోను, కానీ నువ్వు జీరో. కానీ యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నీతో ఉంటే నీ జీవితం సరిగ్గా లేకపోవచ్చు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడంట, కానీ గోతులో ఉన్నాడు యోసేపు. యోసేపుకి దేవుడు తోడైనాడంట, కానీ యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడంట, నిందలో జీవిస్తున్నాడు, కానీ దేవుడు తోడైనాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు గోతులో ఉన్నా, జైల్లో ఉన్నా, నిందలో ఉన్నా, ఏది నిన్ను ఎంత మాత్రం కూడా ఎఫెక్ట్ చేయలేదు. బలపరచబడ్డారా? కాబట్టి ఈ యొక్క స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరి అబ్రహాము గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమని? యెషయా గ్రంథం 41:18 మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథం 41:8 చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. నా స్నేహితుడు. వండర్ఫుల్ కదా. దేవుడు చెప్తున్నాడు, నా ఫ్రెండ్ అబ్రహాము. నా ఫ్రెండ్ కొడుకు నువ్వు, అబ్రహాము కొడుక అని చెప్పి యాకోబుని ఏమంటున్నాడు? నా స్నేహితుడిని అబ్రహాము సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దినవృత్తాంతాల గ్రంథం మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:7 చదివినట్లయితే అక్కడ ఏమన్నా తెలుసా? నీ జనుడైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క. నీ స్నేహితుడు ఎవరండి? అబ్రహాము. అడ్రస్ ఎలా వస్తుంది చూసారా? నీ స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైన యాకోబు గారు కూడా 2:23 ఏమంటాడంటే ఆయన అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగెను. వావ్! దేవుని స్నేహితుడని పేరంట అబ్రహాముకి. 3 సార్లు ప్రస్తావించబడింది స్నేహితుడు, స్నేహితుడు, స్నేహితుడని. కాబట్టి ఈ రోజున మరి నీ జీవితంలో ఎట్లా ఉన్నది? 3 సార్లు స్నేహితుడని ప్రస్తావించబడింది. మోసే గురించి కూడా మనకి ఎక్కడ ఉంటుంది అక్కడ ఏమని? నిర్గమకాండం 33 మనం చూసినట్లయితే 11 మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నదంటే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నట్టు మోసేతోడు దేవుడు. ఫ్రెండ్ తోటి ఎంత క్లోజ్గా మాట్లాడతామండి? ఇంకా దాపరికలు ఏమైనా ఉంటాయా? నో, ఏ దాపరిక ఉండదు. అద్భుతంగా మాట్లాడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూడాలంటే, మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని మీరు చూడాలంటే ఏం చేయాలి? దేవునికి స్నేహితులుగా మీరు ఉండాలి. దేవునికి స్నేహితులుగా ఉండడానికి దేవునికి అర్హత కాదు, నీకు అర్హత కావాలి.
ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన? మీరు నన్ను నా ఆజ్ఞలు గైకొనాలని చెప్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మర్చిపోవద్దు ఇప్పుడు కూడాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నే. కాబట్టి దేవుడికి స్నేహితుడిగా ఉండాలంటే మీరు నన్ను ప్రేమించి నాకు అనుకూలంగా ఉండనట్లేదు దేవుడు. మీరు నాకు స్నేహితులు అవ్వాలంటే ఏం తెలుసా? చెప్తున్నాడు దేవుడు యోహాను సువార్త 15:12లో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు తెలుసా? నువ్వు గొప్పవాడని కాదు, నువ్వు యోగ్యుడు అని కాదు, నీలో ఏదో జ్ఞానం ఉందో, బలం ఉందో, శక్తి ఉందో, టాలెంట్ ఉందో అని కాదు. నీలో యోగ్యత లేకపోయినా, నీలో అర్హత లేకపోయినా అన్కండిషనల్ లవ్ ఉన్నది, అగాబే ప్రేమ అన్నది. నువ్వు దోషివైనా, నువ్వు పాపివైనా, నీ జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను నీతో స్నేహం చేస్తూ ఉన్నాను, నేను నీ కొరకు ప్రాణం పెట్టేశాను. అది నా ప్రేమ. అటువంటి ప్రేమ నీలో ఉండాలి. నీ ప్రేమ పరిపూర్ణం కావాలి. నువ్వు కూడా నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళని ఈ విధంగా ప్రేమించాలి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అలా చేస్తే నువ్వు నా స్నేహితుడిగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే నేనేం చేస్తే నా ఆత్మ ఏంటో, నా మనసు ఏంటో, నా ఆలోచన ఏంటో అది నీతో ఉంటే, అది నీలో ఉంటే అప్పుడు నీది నాది మ్యాచ్ అవుతుంది. నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంటారా దేవునికి స్నేహితులుగాను? దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. బలపరచబడ్డారా? స్నేహం గురించి తెలుసుకున్నారా? ఫ్రెండ్షిప్ అనేటువంటి 108 అనేటువంటి విషయం తెలుసుకున్నారా? బలపరచబడ్డారా? దేవుడు మిమ్మల్ని దేవునికి స్నేహితులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు అద్భుతమైన విషయాన్ని ఈ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం సందర్భంగా నీవే మా రియల్ ఫ్రెండవు, నిజమైన స్నేహితుడు నీవే, విడవకుండా మమ్మల్ని ప్రేమించేది నీవే. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, దుర్దశలో మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు నీవే. నీవు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు, యుగ సమాప్తి వరకు మాతో ఉండే దేవుడు. ఈ రోజున ఈ యొక్క స్నేహితుల దినోత్సవం సందర్భంగా విన్నటువంటి ఈ యొక్క వర్తమానం ద్వారా అనేక మంది బలపడడానికి, వారి జీవితంలో అద్భుతాలు చూడడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి.